హైదరాబాద్ నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అమన్ స్వీట్స్ తయారీ కేంద్రంలో విజిలెన్స్ ఆఫీసర్స్ తనిఖీలు చేశారు. ఆహార పదార్థాల లేబులింగ్ తయారీ, గడువు ముగిసిన పదార్థాలను చూసి అధికారులు కంగు తిన్నారు. గడువు ముగిసిన స్వీట్లను మళ్లీ కొత్త స్వీట్ల తయారీలో వాడటాన్ని అధికారులు గుర్తించి షాక్ కు గురయ్యారు. అలాగే స్వీట్ల తయారీలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ లేనట్లు గుర్తించారు. ఇక వేరే జిల్లాలో తీసుకున్న లైసెన్స్ తో మల్లాపూర్లో పరిశ్రమను ఏర్పాటు చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లైసెన్స్ రద్దు చేస్తామని అమన్ స్వీట్స్ నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. స్వీట్ శాంపిల్స్ సేకరించిన అధికారులు టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపారు. ये तो ठीक है, ये फ्रेश है। फ्रेश है ये फ्रेश है। హైదరాబాద్ నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అమన్ స్వీట్స్ తయారీ కేంద్రంలో విజిలెన్స్ ఆఫీసర్స్ తనిఖీలు చేశారు. ఆహార పదార్థాల లేబులింగ్ తయారీ, గడువు ముగిసిన పదార్థాలను చూసి అధికారులు కంగు తిన్నారు. గడువు ముగిసిన స్వీట్లను మళ్లీ కొత్త స్వీట్ల తయారీలో వాడటాన్ని అధికారులు గుర్తించి షాక్ కు గురయ్యారు. అలాగే స్వీట్ల తయారీలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ లేనట్లు గుర్తించారు. ఇక వేరే జిల్లాలో తీసుకున్న లైసెన్స్ తో మల్లాపూర్లో పరిశ్రమను ఏర్పాటు చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లైసెన్స్ రద్దు చేస్తామని అమన్ స్వీట్స్ నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. స్వీట్ శాంపిల్స్ సేకరించిన అధికారులు టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపారు. రాత్రి స్టేట్ విజిలెన్స్ టీం వాళ్ళు కంప్లైంట్ రేస్ చేశారు. అమన్ మిఠాయి వాళ్ళ దగ్గర ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి డ్యూ టు దేర్ కంప్లైంట్స్ నేను వచ్చి విజిట్ చేశాము. ఇక్కడ విజిట్ చేసి మొత్తం ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో చాలా అన్హైజీనిక్ కండిషన్లో రన్ చేస్తున్నారు. మొత్తం అన్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత చాలా కేసెస్లలో ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ దొరికాయి. సో ఇప్పుడు అవన్నీ మేము శాంపుల్కి పంపిస్తున్నాము. శాంపుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఎలా యాక్షన్ తీసుకోవాలి అన్నది డిసైడ్ చేస్తాము. ఇంకొకటి ఇప్పుడు ఏదైతే ఎక్స్పైర్ ప్రోడక్ట్స్ అన్ని దొరికాయో చాలా కేజెస్లలో అవన్నీ డంప్ చేయించేస్తున్నాము. జిహెచ్ఎంసీ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ వచ్చి వాళ్ళతో కలిసి ప్రోడక్ట్స్ అన్ని డంప్ చేపిస్తున్నాము. తెలిసి తెలియక ఇంకొక తీసుకోవాల్సిన చోట కాకుండా ఇంకొక వేరే డిస్ట్రిక్ట్ నుంచి లైసెన్స్ తీసుకున్నారు. సో లైసెన్స్ కూడా ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టాం, హోల్డ్లో పెట్టాం వాళ్ళ లైసెన్స్. ఈ కేసు అయిపోయిన తర్వాత వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు చెప్తున్న మేము తెలుసుకున్న దాని ప్రకారం దే హ్యావ్ ఓన్లీ వన్ ఫ్యాక్టరీ హియర్. వాళ్ళకి అవుట్లెట్ లేదు అని చెప్తున్నారు, ఇక్కడ రీటైల్ స్టోర్ లేదు అని చెప్తున్నారు. ఓన్లీ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటారు అని. హెడ్ ఆఫీస్ ఇంకొకటి మాత్రం ఢిల్లీలో ఉంది అని చెప్పారు. జూలైలో స్టార్ట్ అయింది, మొన్న జూలైలో స్టార్ట్ చేశారు. అసలు క్లీన్ లేదు సార్, చాలా అన్హైజీనిక్ కండిషన్లో ఉంది. వాష్రూమ్స్ దగ్గరే వంట చేస్తున్నారు, డ్రైనేజ్ అంతా బ్లాక్ ఉంది, అక్కడే చేస్తున్నారు. బట్టీలన్నీ చాలా అన్హైజీనిక్గా ఉన్నాయి, విరిగిపోయి ఉన్నాయి, ఫ్లోరింగ్ సరిగ్గా లేదు, అంతా కొంచెం స్మెల్గా ఉంది మొత్తం. రైట్, ఇక అమన్ స్వీట్స్ తయారీ కేంద్రంలోని విజిలెన్స్ అధికారుల తనిఖీలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇప్పుడు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తే అక్కడ అంటే వారి పారిశుద్ధ నిర్వహణ కానీ అలాగే గడువు ముగిసిన స్వీట్స్ ని అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే ఇలాంటి తయారీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? వీళ్ళకి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు, మరోవైపున విజిలెన్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడైతే అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేయడం, అలాగే వంటకు ఉపయోగించినటువంటి ఇతర ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి నూనెలు కావచ్చు, లేకపోతే ఇతర ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా కల్తీతో కూడినటువంటి వస్తువులు తయారు చేసి లేదంటే రీసైక్లింగ్ చేస్తూ అమ్మకాలు సాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి కంపెనీల మీద వరుసగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇటు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ అమన్ స్వీట్స్ తయారీ కేంద్రమైన విజిలెన్స్ అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా స్వీట్స్ అనేవి చాలా అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్నట్లు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఏదైతే లేబులింగ్ అలాగే ఎక్స్పైరీ అయినటువంటి ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా తీసుకొని వాటినే తిరిగి కొత్త ఆహార పదార్థాల తయారీలో కూడా వీటన్నిటి ఆల్రెడీ కాలం చెల్లిపోయినటువంటి స్వీట్స్ను మరలా
రీసైక్లింగ్ చేసి వాటినే మళ్ళీ కొత్తగా ఉత్పత్తి చేసేటువంటి ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో దీన్నే గుర్తించడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు గుర్తించిన వెంటనే వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి లైసెన్స్లను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి లైసెన్స్లు కూడా ఇతర జిల్లాల్లో లైసెన్స్లను తీసుకొని వాటి ద్వారా ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేసి చేయటమే కాకుండా ఇలా హానికారక అంటే కల్తీపరమైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేయడం, ముఖ్యంగా ఆ స్వీట్స్కు సంబంధించి అపరిశుభ్ర వాతావరణంలో కనీసం ఎటువంటి క్వాలిటీ మెజర్స్ని కూడా ఫాలో అవ్వకుండా వీటిని తయారు చేస్తూ ఉండటంతో వీటి మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్లకు సంబంధించినటువంటి ఆ పూర్తిగా లైసెన్స్ను రద్దు చేశారు. ఇక ప్రొడక్ట్స్ మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.